నా ఒక్క ఓటుతో మార్పు వస్తుందనే వారి కోసమే ఈ వీడియో. 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సంతెమారహల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధ్రువనారాయణ్ ఒక్క ఓటు ఆధిక్యతతో గెలిచారు. అంటే 2 ఓట్లు తనకు అదనంగా పడి ఉంటే జేడీఎస్ అభ్యర్థి ఆర్ కృష్ణమూర్తి గెలిచి ఉండేవారు. 2008 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లోనూ నాథ్వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ ఒక్క ఓటు ఆధిక్యతతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 1989 లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనతాల రామకృష్ణ 9 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1998 లోక్సభ ఎన్నికల్లో బీహార్ లోని రాజామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోమ్ మరండి 9 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక చాలా ఎన్నికల్లో 50 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే మన ఒక్క ఓటు ఒక చరిత్ర సృష్టించవచ్చు. ఇక ఆలోచించకండి, అలసత్వం వీడి ఓటు వేయండి.